ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ నానా కష్టాలు పడుతున్నారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. ప్రజల కష్టాలు తీర్చడంపై కాకుండా గొప్పలు చెప్పుకోవటానికి, డప్పు కొట్టుకోవటానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన మంత్రి సైతం వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే పరిమితమయ్యారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయితే చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు. ఫేక్ ఫోటోలకు పబ్లిసిటీ ఇస్తున్నారు. మరణించిన వారి గురించి, వారి కుటుంబాల గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. ఏపీ ప్రభుత్వ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం వరద సహాయ చర్యలపై కన్నా ప్రచారంపై బాగా గట్టిగా కేంద్రీకరించి పనిచేస్తున్నట్లుగా ఉంది. విజయవాడ వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లుగా అర్థమవుతుంది. నిజానికి ప్రచారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎవరూ పోటీ పడలేరు. చంద్రబాబే ఘనాపాటి అనుకుంటే అది చాలదన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా చంద్రబాబును పొగట్టమే తమ కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ భజన వికటించి ఆయన పరువు తీసిందని చెప్పాలి. చంద్రబాబు వరదల్లో రకరకాల విన్యాసాలు చేశారు. ప్రతిరోజు 2-3 సార్లు మీడియాతో మాట్లాడారు. ఆయా చోట్ల ఒకసారి జేసీబీపై ఎక్కి, ఇంకోసారి పడవలో కూర్చుని, మరోసారి పంటు మీద వెళ్ళి నిత్యం జనంలో ఉన్నట్లు కనిపించడానికి విశేష కృషి చేశారు. వరద ప్రాంతాల్లో ఆయన టూర్ పెట్టుకోవడం వల్ల అధికార యంత్రాంగానికి ఇబ్బంది అయినా చంద్రబాబు మాత్రం మీడియా కవరేజీని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా తగ్గలేదు. టీడీపీ మీడియా, ఈనాడు తదితర పత్రికలు, టీవీలు పోటీపడి చంద్రబాబుకు భజన చేస్తున్నాయి. విజయవాడలో ఇప్పటికే 50 మందికి పైగా వరదల్లో చనిపోయినట్లు సమాచారం వస్తే దానికి ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏదో మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంటున్న ఈనాడు మీడియా చంద్రబాబుకు బాజా వాయించడంలో మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారో లేదో కానీ టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్లు మాత్రం ఇచ్చేశారు. ప్రభుత్వం వరద సహాయ చర్యల్లో బాగా పనిచేసిందని తేల్చేశారు. మిత్రపక్షం గనుక ఒక మాట మర్యాద కోసం అంటే పర్వాలేదు, కానీ డబ్బా కొట్టినట్లు కేంద్ర మంత్రి మాట్లాడితే బీజేపీ ప్రజల్లో నవ్వుల పాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబౌళ్లు పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బాధితులను స్వయంగా చూడలేదు, కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. ఒక వృద్ధురాలు డ్రోన్ ద్వారా నడుములోతు నీళ్లలో ఆహార పొట్లాలు అందుకున్నట్లు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అది కృత్రిమ ఫోటో కావడంతో తొదకు నవ్వుల పాలయ్యారు. మీడియా తలుచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే అక్కడ పక్కగుండా రైలు వెళ్ళింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా? చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నదేమీ లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు అంటే ఇది వాస్తవం అనిపిస్తుంది. కేవలం వైఫల్యాలని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ఈ విన్యాసం చేస్తున్నట్లుగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి చంద్రబాబుతో మాట్లాడి కరకట్ట మీద ఉన్న ఆయన అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని అంబటి సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది. తెలుగుదేశం నేతల కన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ తెగ పొగుడుతున్నారు. వరద ప్రాంతాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోనూ, వరద బాధితులను ఆదుకోవడంలోనూ విఫలం కావడంతో 4-5 రోజుల పాటు ప్రజలు అల్లాడిపోయారు. తమ ఇళ్లలోని
సామాను అంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారు ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకొని మురిసిపోతున్నారు. వరద బాధితులు అందరికీ రేషన్ ఇవ్వలేకపోయామని చంద్రబాబే అంటారు. ఒకసారి వారి ఇళ్ల వద్దకే రేషన్ చేరుస్తామని, ఇంకోసారి రేషన్ షాపుల వద్దకే వెళ్ళి తెచ్చుకోవాలని, ఇలా రకరకాలుగా చంద్రబాబు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి ఇప్పటికే బాధల్లో ఉన్న వరద బాధితులకు మరింత ఆందోళన కలిగిస్తాయి. ఇళ్ల వద్దకే మొత్తం సరుకులు అందజేయగలిగితేనే వారికి కొంతలో కొంత ఊరట అవుతుంది. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల వారికి పూర్తి స్థాయిలో సహాయం అందలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది పెద్ద వైఫల్యం కాదా? అయినా ఇది మొత్తం మీద వరద నియంత్రణలో కానీ వరద సహాయ చర్యల్లో కానీ వైఫల్యం చెందిందన్న వ్యాఖ్యలు విజయవాడలో సర్వత్రా వస్తున్నాయి. అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఒకరినొకరు పొగుడుకొని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఈ ప్రచారానికే జనం అన్ని బాధలు మర్చిపోతారా?